గుడ్ ఈవినింగ్, నేను స్వేచ్ఛ. వెల్కమ్ టు బరాబర్ అడుగుదాం. దావోస్లో రేవంత్ ఆడుతున్నది ఒట్టి దొంగాటేనా? అంతర్జాతీయ వేదికపై కాంగ్రెస్ సర్కార్కు పరాభవం తప్పడం లేదా? 1,00,000 కోట్ల పెట్టుబడుల ప్రకటనలన్నీ ఉత్త డ్రామాలేనా? దావోస్ ఒప్పందాల లోగుట్టును మేం బయట పెడతాం. రేవంత్ రెడ్డిని విదేశీ కంపెనీలు అస్సలు పట్టించుకోవడం లేదా? తన అసమర్థతతో గ్లోబల్ వేదికపై రేవంత్ నవ్వుల పాలవుతున్నాడా? అందుకే ఇట్లా తప్పుడు ప్రచారం చేయించుకుంటున్నాడా? అబద్ధాల రేవంత్ అసలు బాగోతాన్ని మేం మీకు చూపిస్తాం. 40,000 కోట్ల ఒప్పందం జరిగితే కంపెనీ ఎండి అక్కడకు రాడా? ఎవరో అనామకుణ్ణి తీసుకొచ్చి ఒప్పందం చేసుకుంటారా? రేవంత్ చెప్పినవన్నీ కళ్ళు మూసుకొని ప్రచారం చేస్తారా? ఫ్యాక్ట్ చెక్ చేసుకోవాల్సిన సోయి బాకా మీడియాకు లేదా? అడ్డంగా దొరికిన దొంగను మేం బయట పెడతాం. అందుకంటే ముందు హెడ్లైన్స్. ఐటీ ఉద్యోగులను అవమానించేలా రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు దుర్మార్గం, బేషరతుగా క్షమాపణ చెప్పాలని దాసోజు శ్రవణ్ డిమాండ్. ఏడాదిగా హైదరాబాద్లో నిలిచిపోయిన అభివృద్ధి పనులు, కాంగ్రెస్ సర్కార్ తీరుపై బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధుల ఆగ్రహం. కాంగ్రెస్ కార్యకర్తలకు ప్రాధాన్యం, అర్హులైన పేదలకు మొండి చెయ్యి, గ్రామ సభల్లో ఎక్కడికక్కడ నిగ్గదీస్తున్న లబ్ధిదారులు. చెరువులు నింపాలని యాదాద్రి జిల్లా రాజపేట రైతుల ఆందోళన, కాంగ్రెస్ కు ఓటేసినందుకు గుణపాఠం చెప్పారని ఆవేదన. మీర్పేట్ మహిళ హత్య కేసులో సంచలన విషయాలు, భర్తను అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్న పోలీసులు. ఛత్తీస్గఢ్ ఆవపల్లి బాసగూడ రోడ్లో తప్పిన పెనుముప్పు, మావోయిస్టులు అమర్చిన భారీ మందు పాత్ర పేల్చేసిన పోలీసులు. ఊపర్ షేర్వాణి, అందర్ పరేషాని, పైకి సూటు బూటు, లోపల ఖాళీ కోటు. రేవంత్ బృందం దావోస్ పర్యటన అచ్చం ఇట్లానే ఏడ్చింది. కాంగ్రెస్ సర్కార్ బోగస్ ప్రకటనలే తప్ప ఒప్పందాలపై కంపెనీల నుంచి జీరో రెస్పాన్స్ వస్తుంది. దావోస్లో రేవంత్ బృందానికి ఘోర పరాభవం ఎదురవుతోంది. అధికారం చేపట్టిన తర్వాత సీఎం రేవంత్ దావోస్ వెళ్లడం ఇది రెండోసారి. అయినా రేవంత్ను పట్టించుకోవడం లేదు కంపెనీలు. సరికదా, 1,00,000 కోట్ల పెట్టుబడులు వస్తాయన్న ప్రగల్భాలు అట్టర్ ఫ్లాప్ అవుతున్నాయి. తన అసమర్థతతో, మిడిమిడి జ్ఞానంతో, వచ్చిరాని బట్లర్ ఇంగ్లీష్తో గ్లోబల్ వాణిజ్య వేదికల మీద తాను నవ్వుల పాలై తెలంగాణ పరువు తీస్తున్నాడు రేవంత్. ఫేస్ సేవింగ్ కోసం పచ్చి అబద్ధాల ప్రచారానికి దిగజారింది రేవంత్ ప్రభుత్వం. తప్పుడు లెక్కలతో పెట్టుబడులపై కట్టుకథలు ప్రచారం చేస్తుంది. వాస్తవాలను చెక్ చేసుకోకుండా రేవంత్ బాకా మీడియా కళ్లకు గంతలు కట్టుకొని వార్తా కథనాలు ప్రసారం చేస్తుంది. సన్ ఫార్మా కంపెనీ సీఈఓ విషయంలో సీఎంఓ అడ్డంగా దొరికిపోయింది.
గుర్తు తెలియని వ్యక్తుల ఫోటోలతో కనికట్టు కథనాలు సృష్టించారు. వాటిని యథాతథంగా ప్రచురించాయి విఘ్నత లేని పత్రికలు, మీడియా. ఒక వార్తను ప్రసారం చేసే ముందు ఫ్యాక్ట్ చెక్ చేసుకోవాల్సిన సోయి మీడియాకు లేదా? అది ఫోర్త్ ఎస్టేటా లేక రేవంత్ భజన బృందమా? అంతర్జాతీయ వేదికల మీద అడ్డంగా దొరికిపోవడంతో తేలు కుట్టిన దొంగలా మారింది రేవంత్ పరిస్థితి. ఏమన్నా అంటే అన్నామంటారు. 45,000 కోట్ల పెట్టుబడి ఒప్పందంపై సంతకం చేసిన కంపెనీ ఎండీ ఎట్లా ఉంటాడో కూడా రేవంత్ సర్కార్కు, అధికారులకు తెలియకపోవడం విడ్డూరం. దావోస్లో ఆ ఒప్పందం మీద సంతకం పెట్టింది, మీరు ఫోటోలు దిగింది సన్ పెట్రోకెమికల్స్ ఎండీ దిలీప్ సాంఘ్వీతో అయితే కాదు. ఆయన వేరు, దిలీప్ సాంఘ్వీ ఎట్లా ఉంటారో మేము చూపిస్తున్నాం. మరెందుకు సీఎం కార్యాలయం దావోస్లో దిలీప్ సాంఘ్వీని కలిసి ఒప్పందం కుదుర్చుకున్నామని మీడియాకు ప్రెస్ నోట్ విడుదల చేసింది? నిన్నటి నుంచి మీడియాలో ఈయనే దిలీప్ సాంఘ్వీ అని ఎందుకు వదలగొట్టారు? మరీ ఇంత నిర్లక్ష్యమా? ఇది నిజమైన పెట్టుబడి అయితే ఎందుకు ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు? ఈ వ్యవహారంపై విమర్శలు వెల్లువెత్తడంతో సీఎంఓ సవరణ ఇచ్చుకుంది. ఆయన దిలీప్ సాంఘ్వీ కాదని సన్ పెట్రోకెమికల్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ విద్యాసాగర్ అని చెప్పుకొచ్చింది. ఇది కూడా నమ్మశక్యంగా లేదు. ఎందుకంటే ఆ కంపెనీ వెబ్సైట్లో అలాంటి పేరు కానీ అధికారి కానీ లేడు. సో ఇది ఇంకొక డ్రామా. 45,000 కోట్ల పెట్టుబడికి ఒప్పందం కుదిరితే ఆ కంపెనీ ఎండీ అక్కడ లేకపోవడం $1 మిలియన్ క్వశ్చన్. ఇట్లా వేరే వ్యక్తిని తీసుకొచ్చి సన్ పెట్రోకెమికల్స్ ఎండీ దిలీప్ సాంఘ్వీని ఎందుకు చెప్పుకున్నారు? ఎవరు కనిపెట్టలేరని అనుకున్నారా? ఎవరికి తెలియదని భావించారా? ఫోటోలో ఉన్న వ్యక్తి దిలీప్ సాంఘ్వీ కాకపోవడంతో ఈ 45,000 కోట్ల పెట్టుబడి సరైనదేనా అన్న అనుమానాలు కూడా మొదలయ్యాయి. గత నెలలో ఇదే కంపెనీ బీహార్లో పెట్టుబడి పెడతామని ప్రకటించినప్పుడు దిలీప్ సాంఘ్వీ అక్కడికి వచ్చారు. మరి దావోస్లో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎందుకు డూప్లికేట్ దిలీప్ సాంఘ్వీతో డీల్ కుదుర్చుకుంది? ఇందులో మతలబేంటి? ఎవరిని మోసం చేయడానికి రేవంత్ రెడ్డి ఈ డ్రామాలాడుతున్నాడు? ఏది చెప్తే అది చెప్పినట్టల్లా తలాడించే భజన మీడియా ఉంది అనే నమ్మకంతోనే రేవంత్ కోట్ల మంది తెలంగాణ ప్రజలను బురిడి కొట్టిస్తున్నాడా? ప్రపంచ వేదికల మీద ఇట్లా అబద్ధాలు చెప్పొచ్చా? అంతర్జాతీయ సదస్సుల్లో తెలంగాణ పరువు తీయొచ్చా? ఒక సీఎంకు ఇది తగునా? సమావేశాలకు వచ్చిన వ్యక్తి పేరు కూడా మీకు తెలియదా? ముమ్మాటికి నిజాలన్నీ నిగ్గు తేలాలి.
దావోస్లో రేవంత్ రెడ్డి ప్రకటించినవన్నీ బోగస్ కంపెనీలే, బోగస్ పెట్టుబడులే. ఎందుకంటే గతేడాది కూడా రేవంత్ దావోస్ వెళ్ళొచ్చాడు. అధికారంలోకి వచ్చిన సరిగ్గా నెల రోజుల తర్వాత రేవంత్ బృందం దావోస్లో పర్యటించింది. ఆ రోజు కూడా ఇట్లానే పెట్టుబడుల మీద తప్పుడు ప్రచారం చేయించారు. 35,000 కోట్ల పెట్టుబడులు తెచ్చామని ఊదరగొట్టారు. బాకా మీడియాలో విపరీతంగా ప్రచారం చేయించుకున్నారు. అసలు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 30 రోజుల్లోనే ఆ కంపెనీలను ఎట్లా కలిశారు? 1,000 కోట్ల ఒప్పందాలు కుదిరే స్థాయిలో చర్చలు ఎప్పుడు జరిగాయి? ఉత్తర ప్రత్యుత్తరాలు ఎప్పుడు జరిపారు? దావోస్లో రేవంత్ రెడ్డి ముఖం చూడగానే కంపెనీలు కోట్లకు కోట్లు గుమ్మరించాయా? అదే నిజమైతే ఆ పెట్టుబడులన్నీ ఏమైనాయి? ఇంతకుముందు దావోస్లో అదానీతో చేసుకున్న అగ్రిమెంట్ సంగతి ఏమైంది? రేవంత్ సోదరుడి కంపెనీతో కుదుర్చుకున్న అగ్రిమెంట్ ఎటుపోయింది? వాల్స్కారా అనే బోగస్ కంపెనీ ఎవరిది? పోయినేడాది చేసినట్టుగానే ఈసారి కూడా 1,000 కోట్ల పెట్టుబడులు తెచ్చామని డబ్బా కొట్టుకుంటున్నాడు రేవంత్. పని తక్కువ, ప్రచారం ఎక్కువ. దావోస్ పెట్టుబడుల వాస్తవాలను మేం మీ ముందుకు తెస్తున్నాం. దావోస్లో పెట్టుబడులు ప్రకటించిన కంపెనీలో ప్రధానమైనవి 3. అందులో అదానీ కంపెనీ 12,000 కోట్లు, జేఎస్డబ్ల్యూ 9,000 కోట్లు, గోడి ఇండియా 8,000 కోట్లు పెడతామని ప్రకటించాయి. ఇక జేఎస్డబ్ల్యూ సంస్థ 2022లోనే 9,000 కోట్ల పెట్టుబడికి ఒప్పందం చేసుకుంది. అంటే అది ఈ ప్రభుత్వానికి సంబంధం లేని ఒప్పందం. ఇక అదానీ కంపెనీ 12,000 కోట్ల సంగతి చూద్దాం. రాహుల్ గాంధీ తెల్లారి లేస్తే అదానీని తిడతాడు. అదానీ అవినీతి గురించి నీతి చంద్రికలు వల్లిస్తాడు. అవినీతికి చిహ్నం అదానీ అంటూ విమర్శించే రాహుల్ గాంధీ మరి తెలంగాణలోకి 12,000 కోట్ల అదానీ పెట్టుబడులను ఎలా ఆహ్వానించారు? అదానీ అవినీతి సొమ్ము 12,000 కోట్లు తెలంగాణకు ఎందుకు తెచ్చారు? ఏ క్విడ్ ప్రోకోలో భాగంగా ఆ 12,000 కోట్లు మళ్లిస్తున్నారు? ఇక గోడి ఇండియా కంపెనీది మరో కథ. 3 ఏళ్ల కింద పుట్టిన గోడి ఇండియా ఇప్పటి వరకు మూలధనమే మిగలని కంపెనీ. అట్లాంటి కంపెనీ 8,000 కోట్ల పెట్టుబడి ఎట్లా పెడుతుంది? ఈ ప్రశ్నలకు రేవంత్ దగ్గర జవాబు ఉంటే చెప్పండి అని కూడా అడుగుతున్నారు. తెలంగాణకు పెట్టుబడులు తెచ్చే ముఖం లేదు కానీ అంతర్జాతీయ వేదికల మీద మీడియాతో అడ్డమైన కూతలు కూశాడు రేవంత్. కేటీఆర్ను ఉద్దేశించి ఆయన ఒక ఐటీ ఉద్యోగి అంటూ అవమానకర వ్యాఖ్యలు చేశాడు. ఐటీ ఉద్యోగుల మైండ్ సెట్ గురించి చులకనగా మాట్లాడాడు. తానొక పాలసీ మేకర్నని, పొలిటీషియన్ అని, తనకు అన్ని విషయాలు తెలియాల్సిన అవసరం లేదని సన్నాయి నొక్కులు నొక్కాడు. మరి పొలిటీషియన్ అని చెప్పుకుంటున్న రేవంత్ రెడ్డికి మహానాయకుడు, దివంగత మాజీ ప్రధాని, తెలంగాణ బిడ్డ పివి నరసింహారావు పేరు కూడా తెలీదా? ఆయన్ను పివి నరసింహరావు అని పలుకుతున్న మహామేధావి మన రేవంత్. ఇక ఈ పెద్ద మనిషి మనకు ముఖ్యమంత్రి అట, కర్మగాకపోతే. అడ్డమైన ప్రేలాపనలు చేసిన రేవంత్ రెడ్డికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. తనను ఒక ఐటీ ఉద్యోగి అంటూ తక్కువ చేసి మాట్లాడొచ్చని అనుకునే వాళ్లకు ఒకటే చెప్పదలుచుకున్నానన్నారు. ఐటీ పరిశ్రమల్లో ఉండాలంటే నిజమైన ప్రతిభ, విద్య, అంకితభావం అనేవి చాలా అవసరమని వివరించారు. కానీ సంచుల కొద్దీ డబ్బు కట్టలతో ఎమ్మెల్యేలను కొనడానికి, ఢిల్లీ బాస్లకు పంపడానికి ఇవేమీ అవసరం లేదు అని విమర్శించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఐటీ ఉద్యోగులు ఎంతో కష్టపడి వారి జీవనోపాధిని పొందుతున్నారన్నారు. ఐటీ అనుబంధ సంస్థల్లో ఉన్న అక్కా చెల్లెళ్లకు, అన్నాదమ్ముళ్లకు సలాం చేశారు కేటీఆర్. మీ మేధస్సు, అవిశ్రాంత శ్రమే ఆధునిక సాంకేతిక ప్రపంచానికి వెన్నెముకాని కొనియాడారు. మీరు లేకుంటే ప్రగతి రథ చక్రాలు ఆగిపోతాయని తేల్చి చెప్పారు. మీ విద్యార్హతలకు, నిబద్ధతకు కొందరు యాక్సిడెంటల్ రాజకీయ నాయకులు సరితూగరని దుయ్యబట్టారు. అలాంటి వాళ్ళు ప్రవేశపెట్టే అనాలోచిత విధానాలకు మనం భారీ మూల్యం చెల్లించుకుంటున్నామన్నారు. తన విద్యార్హతలు, ఉద్యోగానుభవం, ఐటీలో తన నేపథ్యం, ముఖ్యంగా ఐటీ రంగంలో ఉన్న ఉద్యోగులు తనకు ఎప్పటికీ గర్వకారణమన్నారు కేటీఆర్.
దావోస్ పెట్టుబడులపై తప్పుడు ప్రచారంతో దేశం రాష్ట్రం పరుగు తీశారని బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్ మండిపడ్డారు. పెట్టుబడులు తేవడం చాతగాని రేవంత్ ఐటీ ఉద్యోగులపై అనుచిత వ్యాఖ్యలు చేయడం మరింత దుర్మార్గమన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు తెలంగాణను అప్రతిష్ట పాలు చేసే ప్రయత్నం చేసినారు, దేశాన్ని అప్రతిష్ట పాలు చేసే ప్రయత్నం చేసినారు. మరీ ముఖ్యంగా ఎయిర్ కండిషన్డ్ ఆఫీసులలో కూర్చొని కూడా అత్యంత స్ట్రెన్యూయస్ జాబ్ చేస్తూ దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నుముకగా పనిచేస్తున్నటువంటి ఒక ఐటీ ఉద్యోగులను వాళ్ళేదో వర్కర్లు, ఆయన ఏదో లీడరు, వర్కర్ల సంగతి ఎంత అన్నట్టుగా వాళ్లను తూలనాడుతూ అవమానిస్తూ మాట్లాడటం తీవ్రంగా దీన్ని మేము ఖండిస్తూ ఉన్నాం. నేను ముఖ్యమంత్రి గారికి ఒక బహిరంగ లేఖ ఈరోజు రాస్తూ ఉన్నాను. ఈ లేఖ నేను ముఖ్యమంత్రి గారి పైన ఏదో వ్యక్తిగతమైన కక్షతోటో లేకపోతే నాకేదో గతంలో అన్యాయం చేసిండు కాబట్టి ఇక నేనేదో ఆయనను తూర్పారబట్టాలా అనేటువంటి ఒక ఉద్దేశంతో ఈ లేఖ రాయాల. రాత్రి ఆయన దావోస్లో మాట్లాడిన మాటలు చూసిన తర్వాత ఐఎమ్ నౌ రెస్పాండింగ్ నాట్ ఓన్లీ యాజ్ ఎ బీఆర్ఎస్ లీడర్. ఐటీ ఉద్యోగులు పడుతున్నటువంటి ఒక శ్రమ చాలామంది అనుకుంటారు, రేవంత్ రెడ్డి కూడా అట్లే అనుకొని సొల్లు మాట్లాడి ఉంటాడని నేను అనుకుంటున్నా. ఏసీ ఆఫీసులల్లో ఐటీ ఉద్యోగులు పనిచేస్తున్నారు, లక్షల కొద్ది జీతాలు తీసుకుంటున్నారు కదా, వాళ్ళకేం తక్కువ అని చెప్పని ఏమైనా ఒక తులనాభావంతో మాట్లాడిండా. కానీ ఏసీ ఆఫీసుల్లో కూర్చొని సైతం చెమటలు గక్కేటువంటి ఒక ఒత్తిడిని ఎదుర్కొంటూ నానా రకాలైన ఇబ్బందులను ఎదుర్కొంటూ డెడ్ లైన్స్ కావచ్చు, కస్టమర్ టార్గెట్స్ కావచ్చు, వివిధ కాలమానాల్లో పనిచేయటం కావచ్చు, బికాస్ కస్టమర్స్ అంతా వేరే దేశాల్లో ఉంటారు, ఒక స్ట్రెన్యూయస్ జాబ్ చేస్తూ ఇవాళ భారతదేశానికి దాదాపు 10-12% జీడిపికి ఐటీ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ కాంట్రిబ్యూట్ చేస్తూ ఉన్నారు. అటువంటి ఒక మహత్తరమైనటువంటి ఒక ఇండస్ట్రీలో పనిచేస్తూ ఇవాళ దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా ఉంటూ దేశ ఔన్నత్యానికి పాటుపడుతున్నటువంటి ఒక వాళ్ళు ఏదో వర్కర్లు అని చెప్పని ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి మాట్లాడటం న్యాయం కాదు రేవంత్ రెడ్డి గారు అని చెప్పడం కోసం తర్వాత కొన్ని కీలకమైన అంశాలు అన్నీ కూడా ఈ లేఖలో నేను ప్రస్తావించడమైంది.